మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ఓటు చోరీ ప్రెస్ మీటింగ్ జరగబోతుంది. మనం ఇప్పుడు చూద్దాం రండి. మొట్టమొదటిసారిగా అన్నమయ్య జిల్లా పర్యటనలో ఏఐసి సెక్రటరీ గౌరవనీయులు శ్రీ గణేష్ కుమార్ యాదవ్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్న గారు మా పర్సనల్గా నా రిక్వెస్ట్ మీద ఈ జిల్లా పర్యటనకు రావడం ఇది మొదటిసారి. వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు, మా జిల్లా క్యాడర్తో ఇంటర్నల్గా మా పార్టీ బలోపేతం మీద ఏ విధంగా ఈ పార్టీ బలోపేతం చేయాలి అనే దాని మీద మాకు కొన్ని సూచనలు ఇవ్వడానికి పెద్దలు ఇద్దరు ఇక్కడికి విచ్చేశారు. ఇది సందర్భం. ఇది కాకుండా రాష్ట్రంలో ఉండే కొన్ని సమస్యల మీద మా పెద్దలు ఇద్దరు అన్నగారైన గణేష్ యాదవ్ గారు మరియు మస్తాన్ వలి అన్నగారు కొన్ని మీ వివరంగా ప్రశ్నిస్తాం. దయచేసి మీరు కొంచెం కవరేజ్ చేయండి. రాయచోటి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి పార్టీ కార్యక్రమం గడిచిన 5 రోజుల నుంచి గణేష్ యాదవ్ గారు ఏఐసి సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్, మేము అనంతపురం, హిందూపురం, నీలకంఠాపురం, మరి కర్నూలు, నంద్యాల, ఇవాళ ఉదయం కడప తీసుకొని ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఇంకొక 2 రోజుల్లో మేము 4 జిల్లాలు తిరిగేటప్పుడు ప్రయత్నం. ఇవాళ దేశంలో మీ ఇంట్లో ఎలక్షన్ కమిషన్ అనే ఏజెంటు మీ ఓట్లను దొంగతనం చేస్తూ ఉన్నారు. మీకు తెలియకుండానే ఒక ఏజెంట్ లాగా నరేంద్ర మోడీని గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం. రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నాడు. రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాల్సిన ఎలక్షన్ కమిషను ఏజెంట్ అయితే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా? ఈ 200 విలేకరుల సమావేశం ద్వారాగా విలేకరుల మధ్యన రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరూ మధ్యన ఫలానా బెంగళూరు ఫలానా అసెంబ్లీ సెగ్మెంట్లో 1,02,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. దీన్ని ఎంక్వైరీ చేసి చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషను. తప్పు జరిగిందా, రైట్ జరిగిందని చెప్పడం ఒక్క మాట, అఫిడవిట్ ఇమ్మంటారు. మీలాంటి పాత్రికేయ మిత్రులు రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజమా కాదని ఎంక్వైరీ చేశాడు. ఒక చిన్న 10x10 ఒక సింగిల్ బెడ్రూమ్లో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఒక కూలి పని చేసుకునేవాడి ఇంట్లో 200 ఓట్లు ఉన్న ఆ డోర్ నెంబర్ మీద ఏమన్నారా? ఒకే వ్యక్తి 4 రాష్ట్రాల్లో ఓటు ఉంటుంది. ఒకే స్టేట్లో చిన్న రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళకు అనుకూలం చేయడం కోసం 4 దశల్లో 5 దశల్లో ఎలక్షన్ పెడతారు. ఇక్కడ వాళ్ళు అక్కడ ఓటు వేయడానికి, అక్కడ వాళ్ళు అక్కడ ఓటు వేయడానికి. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు. రాహుల్ గాంధీ గారు పూర్తిగా దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. 33 కేసులు ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద పెట్టారు. ఏ ఇంట్లో అయితే 2 ప్రధానమంత్రులు దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారో ఆ ఇంట్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయన పార్లమెంటు సీట్లు కూడా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ గణేష్ యాదవ్ గారు చెప్పారు, పూర్తిగా నిర్లిప్తమై ఉంది. ఇవాళ మీరు ప్రజలు భారత జాతి ఎమరపాటు లేకపోతే ప్రజాస్వామ్యం హిట్లర్ లాగా మారే ప్రమాదం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గురించి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడు. నరేంద్ర మోడీ గారు ఏ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్కి వెళ్ళి ఓట్లు వేస్తారు. ఇక్కడి నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అధికారం ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం గల్లీలోనేమో నువ్వు దొంగ అంటారు, ఢిల్లీలో ఏమో ఈ 2 దొంగలు ఆ పెద్ద దొంగకి మద్దతు పలుకుతారు. ఇదే చేయాలి. పాత్రికేయ మిత్రులు 2 కళ్ళు లాంటోడు సమాజాన్ని చూపించారు. నేను తప్పు చేశాను అనుకో, మస్తాను తప్పు చేశాడని చూపించారు. ఇవాళ తప్పు జరుగుతూ ఉంది. మీ ద్వారాగా ప్రజల్ని మంచిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాదు, ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఎన్నికల ఏజెంట్ దొంగతనంగా ఓట్లు తస్కరించాడు. దాని మీద పోరాడుతున్నాం. 5 కోట్ల మంది సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా
సీసీ ఫుటేజ్ అన్న ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో సిగ్గుమాలిన రూపంలో ఉన్నారు. నరేంద్ర మోడీ గారేమో నిన్ను కాపాడటానికి చట్టం తీసుకొస్తాడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసేసి ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేయడంలో ఒక మంత్రిని పెట్టుకుంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు, ఆపోజిషన్ ఉంటాడు. ముగ్గురుంటే 2 ఓట్లు వాళ్ళ ఉంటే వెళ్ళి కూడా ఉపయోగం లేకుండా ఉన్నందుకోసం ప్రజల దగ్గరకు వచ్చాం. ప్రజల చేత సంతకం పెట్టారనే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. గణేష్ యాదవ్ గారు కానీ, మాణిక్ ఠాకూర్ గారు కానీ, రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం షర్మిలారెడ్డి గారి యొక్క పిసిసి ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో మేము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తృతీయ శక్తి. పాత్రికేయ మిత్రులు మరీ ముఖ్యంగా కోరుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఈవీఎంలు మేనేజ్ చేశారు, ఓట్లు దొంగతనం చేసింది అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రోడ్డు మీదకి వచ్చి వెయిట్ చేయట్లా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒకటన్నా కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా సంతకాలు సేకరణ చేపడుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రావట్లేదు? మాకు కలిసి ఎందుకు పోరాడట్లేదు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాడుతున్నాం. రమ్మనండి, ప్రజల దగ్గరికి వెళ్దాం. ప్రజలే కదా అల్టిమేట్గా. పాత్రికేయ మిత్రులు కూడా ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీలు కూడా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి, అప్పుల పాలు చేస్తూ ఉన్నాయి, దగా చేస్తూ ఉన్నాయి. చుట్టూ తెలుగుదేశం చుట్టూ జగన్ చుట్టే తిరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం ఉంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రోడ్లు కానీ, పేదవాడికి ఆరోగ్యశ్రీ కానీ, ఎక్కడ ఏ వచ్చినా అవసరం వచ్చినా కుయ్యి అని అంబులెన్స్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడున్నాయి? ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది. రోడ్ల మీద అప్పులు డాక్టర్లు ఇవ్వట్లేదు. అందుకోసం ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా ఈ విషయం మీద రాహుల్ గాంధీ గారి పోరాటానికి మద్దతు పలకాల్సిందే కోరుతాను. हमारे मस्तान वली साहब के साथ मैं यहाँ पर आया हूँ और उसका 2 मुख्य कारण है। सबसे बड़ा कारण ये है कि आज देश भर के अंदर वोट चोरी गद्दी छोड़ जो कैंपेन कांग्रेस पार्टी के माध्यम से चल रहा है, उसके ऊपर से आज कैसे काम हो रहा है उसमें पार्टिसिपेट करने के लिए आज मैं यहाँ पर। जैसे कि आप जानते हैं कि लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी के नेतृत्व में जिस तरीके से राहुल जी ने इस बीजेपी का और इलेक्शन कमीशन के जो 60 गांठ को पर्दाफाश किया, आप सबने देखा था कि दिल्ली में एआईसीसी में उन्होंने एक सिस्टमेटिक तरीके से एक पावर पॉइंट प्रेजेंटेशन के माध्यम से विद प्रूफ ये प्रूव किया कि देश के अंदर वोट चोरी हो रहा है, जिसका जवाब इलेक्शन कमीशन हमको नहीं दे पाई। और जवाब नहीं देने के वजह से आज हम जनता के दरबार में जा रहे हैं और एक सिग्नेचर कैंपेन का आयोजन किए हैं कि राहुल गांधी जी जब भी अगले टाइम इलेक्शन कमीशन जाएंगे तो इस देश की जनता के आवाज बनकर ये सिग्नेचर्स को लेकर जाकर उनको देंगे कि देश की जनता डेमोक्रेसी में मानती है और डेमोक्रेसी का नींव जो है वो इलेक्शन है। और अगर इस इलेक्शन प्रक्रिया को ही खत्म करने की एक साजिश बीजेपी और इलेक्शन कमीशन कर रही है तो इसका विरोध देश का हर नागरिक करना चाहता है। और आज मैं 5 करोड़ लोगों का सिग्नेचर भी लेकर आया हूँ ये दिखाने के लिए जो ये मुहिम पूरे देश भर में चल रहा है। आज रायचोटी में मैं इसी मुहिम में पार्टिसिपेट करने के लिए आया हूँ।